డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. చేతబడితనం గురించి బైబిల్లో ఏం వ్రాయబడింది? మంత్ర విద్యలు ఎలా ఎప్పుడు వచ్చాయి? మంత్రగాళ్ళు ఆఖరికి ఏమవుతారు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మనల్ని అత్యంత భయక్రాంతులకు గురి చేసేది ఏమైనా ఉందంటే అది చేతబడితనం. చేతబడితనం అసలు లేదని కొంతమంది, చేతబడితనం ఉందని మరికొంతమంది. అయితే ఈ భూమి మీద చేతబడితనం ఉందని మనం 100% నమ్మవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అసలు చేతబడితనం అంటే ఏమిటో, అది ఎప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి సత్యాన్ని తెలుసుకోగలరు. చేతబడితనాన్ని ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అంటారు. అలాగే వైట్ మ్యాజిక్ కూడా ఉన్నది. బ్లాక్ మ్యాజిక్ అనేది చెడు ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. దీనిని వివిధ ప్రాంతాలను బట్టి బ్లాక్ మ్యాజిక్, మంత్ర విద్య, చేతబడితనం, చీకటి మాయాజాలం, ఊడు, హెక్స్, బాణామతి, చిల్లంగితనం, క్షుద్ర పూజలు, ముస్లింలు అయితే సిహ్రా అని పిలుస్తారు. ఇవన్నీ బ్లాక్ మ్యాజిక్కి పర్యాయ పదాలు. అలాగే వైట్ మ్యాజిక్ అనేది మంచి ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. దీనిని వివిధ ప్రాంతాలలో హీలింగ్ మ్యాజిక్, గుడ్ మ్యాజిక్, లైట్ మ్యాజిక్ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు మనం బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకుందాం. బ్లాక్ అంటే చెడు లేదా చీకటి అని అర్థం. మ్యాజిక్ అను పదం గ్రీకు పదమైన మాజియా అను పదం నుండి వచ్చింది. మాజియా అనగా మంత్ర విద్య లేదా మాగి కళ అని అర్థం. మరియు మంత్ర విద్యను ఇంగ్లీష్లో సోర్సరీ అంటారు. ఈ పదం గ్రీకు పదమైన ఫార్మకియా అను పదం నుంచి వచ్చింది. ఇది ఇంగ్లీష్ పదమైన ఫార్మసీ అను పదానికి మూలం. దీని అర్థం విషంతో వ్యవహరించడం లేదా మాదక ద్రవ్యాల వాడకం అని అర్థం. మంత్రగాళ్ళు ఎక్కువగా మంత్రశక్తులతో కూడిన తాయుత్తులను ఉపయోగిస్తారు. ఇది మందులతో సమానము. కావున గ్రీకు పదమైన ఫార్మకియా అను పదం నుంచి మంత్ర విద్య అను పదం వచ్చింది. వీక్షకులు ఇక్కడ ఒకటి గమనించాలి. బ్లాక్ మ్యాజిక్ అన్న, చేతబడితనం అన్న, మంత్ర విద్యలు అన్న, చిల్లంగితనం అన్న, బాణమతి అన్న, క్షుద్ర పూజలు అన్న ఒకటే అని గమనించాలి. ఈ చేతబడితనం ద్వారా స్వార్థ ప్రయోజనాల కోసం అతితేంద్రియ శక్తులను ఉపయోగిస్తారు. ఎక్కువగా ఇతర వ్యక్తులను నియంత్రించడానికి మరియు శత్రువుల పట్ల చెడును జరిగించడానికి మంత్రాలను ఉపయోగిస్తారు. ఈ మంత్ర విద్యను అభ్యసించేవారు అంధకార శక్తులను వశపరుచుకుంటారు, అనగా దెయ్యములను మంత్ర విద్య ద్వారా ఉపయోగించుకుంటారు. ఈ మంత్ర విద్యను దెయ్యాలకు అధిపతి అయిన సాతాను ప్రాచీన కాలంలో నిమ్రోదు కాలం తరువాత పూజారులకు నేర్పించాడు. వెలుగు దేవుడైన దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా సాతాను అంధకార జ్ఞానాన్ని అనగా మంత్ర విద్యను భూమి మీద ప్రవేశపెట్టాడు. మంత్రం అనగా శబ్దం అని అర్థం. శబ్దం ద్వారా విశ్వం కలిగింది. ఆ శబ్దాన్ని దేవుడు మంచికి ఉపయోగించి విశ్వాన్ని సృష్టించాడు. అందుకే వాక్యము దేవుడే ఉండెను అని లేఖనం చెప్తుంది. వాక్యము అనగా శబ్దం అని అర్థం. ఆ శబ్దం దేవుడు. ఆ దేవుడే విశ్వాన్ని సృష్టించాడు. అంటే విశ్వంలో ఉన్న ప్రతిదీ శబ్దం ద్వారా సృష్టింపబడింది. అలాగే సాతాను కూడా శూన్యంలో ఉన్న తటస్థ శక్తులను అనగా అంధకార శక్తులను వశపరుచుకోవడానికి శబ్దాలు సృష్టించాడు, అనగా మంత్రాలు సృష్టించాడు. కొన్ని శబ్దాలు ఉచ్చరించడం ద్వారా శక్తులు కదిలించబడతాయి. ఆ శబ్దాలనే బీజాక్షరాలు అంటారు. ఈ బీజాక్షరాలు సరైన రీతిలో మనం ఉచ్చరిస్తే ఆ శక్తులు కదిలించబడి మన వశం అవుతాయి. అప్పుడు వాటి ద్వారా మన శత్రువులకు మనం చెడు జరిగించవచ్చు. సాతాను ఇటువంటి మంత్ర విద్యనే నిమ్రోదు కాలం తరువాత పూజారులకు నేర్పించాడు. ఇది ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కొనసాగుతూనే ఉన్నది. మంత్రాలు అన్నీ ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్క మంత్రం ద్వారా ఒక్కొక్క రకమైన శక్తి విడుదల అవుతుంది. మంత్రంలో వాడే బీజాక్షరాలు ఒకే భాషను కలిగి ఉంటాయి. తెలుగులో ఒక రకమైన అక్షరాలు, ఇంగ్లీష్లో ఒక రకమైన అక్షరాలు మరియు హిందీలో ఒక రకమైన అక్షరాలు ఉండవు. అసలైన మూల భాషలోనే మంత్రాలు పలకాలి. కావున తెలుగు వారైనా, ఇంగ్లీష్ వారైనా, హిందీ వారైనా మూల భాషలోనే మంత్రాలు నేర్చుకోవాలి. కావున ఎంతో కఠోరమైన సాధన చేస్తేనే కానీ ఈ మంత్రాలు నేర్చుకోలేరు. ఈ మంత్ర విద్యలు భూమి మీద మొట్టమొదటిగా
ప్రాచీన ఈజిప్ట్ సంస్కృతి మరియు బాబిలోనియా సంస్కృతి నుండి ప్రపంచ దేశాలకు విస్తరించాయి. మన హిందూ దేవుళ్ళు కూడా ఈజిప్టు మరియు బాబిలోనియా నుండే వచ్చారు. కాబట్టి హిందూ మతంలో కూడా క్షుద్ర పూజలు అనగా మంత్ర విద్యలు అనగా చేతబడితనాలు ఉన్నాయి. అలాగే బౌద్ధ మతంలో కూడా మంత్ర విద్యలు ఉన్నాయి. నిర్గమకాండము 7:11 మరియు యెషయా 19:3లో ఐగుప్తు మంత్రగాళ్ళు మనకు కనిపిస్తారు. అలాగే ఇర్మియా 27:9 మరియు దానియేలు 2:2లో బాబిలోనియా మంత్రగాళ్ళు కనిపిస్తారు. వీరి నుంచే మంత్ర విద్యలు ప్రపంచ దేశాలకు విస్తరించాయి. మంత్ర విద్య అనేది దేవుని జ్ఞానాన్ని మరియు దేవుని శక్తిని కాదని సాతానుకు మహిమని ఇచ్చే ప్రయత్నం. మనం దేవునికే మహిమని ఇవ్వాలి, సాతానుకు కాదు. అందుకే దేవుడు మంత్ర విద్యలను సహించడు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10-12 వచనాలు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదిగాని నేనను మేఘ శకునములు గాని సర్ప శకునము గాని చెప్పువాని నేనను చిల్లంగి వాని నేనను మాంత్రికుని నేనను దెయ్యముల యొద్ద విచారణ చేయువాని నేనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఈ లేఖనములో కనిపిస్తున్న మంత్ర విద్యలన్నీ సాతాను నేర్పినవే. చిల్లంగి అంటే చేతబడితనం అని అర్థం. జ్ఞానం దేవుని దగ్గరే ఉంటుంది. భూత వర్తమాన భవిష్యత్ కాలాలు దేవునికే తెలుసు, దెయ్యాలకు తెలియవు. కావున దెయ్యాలను మనం సంప్రదించకూడదు. కానీ మంత్రగాళ్ళు అంధకార శక్తులతో సహవాసం చేస్తారు. అలాగే చనిపోయిన వారిని విచారిస్తారు. కావున ఇటువంటి వారంటే దేవునికి అసహ్యం. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 6లో యూదా రాజైన మనష్షే మంత్రగాళ్లను సంప్రదించాడు. తన కుమారులను అగ్నిగుండం దాటించాడు. చేతబడితనం చేసేవారితో కర్ణపిశాచాల గలవారితో స్నేహం చేశాడు. కావున మనష్షే దేవుని కోపానికి లోనయ్యాడు. ఇంతకీ ఈ మనష్షే ఎవరంటే హిజ్కియా కుమారుడు. అలాగే 1 సమూయేలు 28వ అధ్యాయంలో మరణించిన సమూయేలు కోసం సౌలు కర్ణపిశాచము గల స్త్రీని ఆశ్రయించాడు. అలాగే అపోస్తుల కార్యములు 19:19 ప్రకారం పౌలు కాలంలో మంత్రగాళ్ళు పౌలు యొక్క వాక్యం విని మారు మనసు పొంది మాంత్రిక పుస్తకాలు తెచ్చి కాల్చివేశారు. ఈ విధంగా మీకా 3:7, మీకా 5:12, 2వ రాజులు 21:6, లేవ్యాకాండము 19:26, లేవ్యాకాండము 19:31 మరియు ద్వితీయోపదేశకాండము 18:14లో వివిధ రకాలైన మంత్రగాళ్లను దేవుడు ఖండించాడు. అలాగే చివరికి మలాకి 3:5 ప్రకారం మంత్రగాళ్ళందరికీ దేవుని తీర్పు ఉంటుంది. ఈ మంత్ర విద్యలు క్రీస్తు 2వ రాకడ సమయంలో అనగా అంత్యవారంలో మహా ఉధృతం అవుతాయి. ప్రకటన 18:23 ప్రకారం బబులోను వేదికగా సాతాను క్రీస్తు విరోధి ద్వారా మంత్ర విద్యలతో ప్రజలను మోసం చేస్తాడు. ఆ తరువాత దేవుడు మంత్రగాళ్లను అగ్నిగుండంలో పడవేస్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహార్థికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఈ లేఖనం ప్రకారం మాంత్రికులందరూ అగ్నిగుండంలో పడవేయబడతారు. అలాగే ప్రకటన 22:15లో కూడా మాంత్రికులు వెలుపట ఉంటారు అని వ్రాయబడింది. కావున మంత్ర విద్య మహా పాపపూరితమైనది. ఇది సాతానుకు మహిమను తెస్తుంది. కావున మానవులు వీటికి దూరంగా ఉండాలి. యాకోబు 3:15 ప్రకారం భూ సంబంధమైన జ్ఞానం సాతాను నుండి వస్తుంది. దీనికి మనం దూరంగా ఉండాలి. ఆ సాతాను జ్ఞానం మనకు నష్టం కలిగిస్తుంది. అలాగే యాకోబు 3:17 ప్రకారం పైనుండి వచ్చు జ్ఞానము దేవుని నుండి వస్తుంది. ఇది మనల్ని రక్షిస్తుంది. కావున సాతాను శక్తి కంటే దైవశక్తి చాలా గొప్పది. మంత్ర విద్య కంటే దేవుని జ్ఞానం మహా గొప్పది. కావున దురాత్మలతో పీడింపబడేవారు మరియు మంత్ర ప్రయోగాల చేత బాధింపబడేవారు లేదా చేతబడితనాన్ని వదిలించుకోవాలి అంటే ప్రార్థనా శక్తి ద్వారా వాటిని తొలగించుకోవాలి. 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ లేఖనంలో
మీలో ఉన్నవాడు అంటే సాతాను లేదా సాతాను యొక్క దురాత్మలు. కావున మనలో ఉన్న దురాత్మల కంటే మన దేవుడు గొప్పవాడు. మనం దేవుని సంబంధులం కావున మనలో ఉన్న దురాత్మలను లేదా చేతపడితనాన్ని జయించగలం. అందుకే సాతాను శక్తి కంటే దేవుని శక్తి మహా గొప్పది. మంత్ర ప్రయోగాలను దురాత్మలను మనలో నుంచి పారద్రోలాలి అంటే మనం దేవుని ప్రార్థన శక్తి మీద ఆధారపడాలి. అప్పుడు మాత్రమే మంత్ర విద్యలను మనం జయించగలుగుతాము. మంత్రగాళ్ళారా, దేవుడు శత్రువులను ప్రేమించమన్నాడు. కావున మంత్ర విద్యల ద్వారా శత్రువులను నాశనం చేయకూడదు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.